ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। తితిక్ష పూర్వ శ్లోకంలో చూసాము. సహనము అనేటువంటిది ఉండాలి. తితిక్ష అనగా సహనం. సహనం అనేది ఉండాలి. సహనము, వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, వీటన్నింటి ద్వారా లభించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానం యొక్క ఫలితం ఏంటి అనే విషయాన్ని తరువాత శ్లోకంలో భగవంతుడు చెబుతున్నారు. 15వ శ్లోకం. యం హీన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏ పురుషర్షభ, ఎవరైతే ఈ సుఖ దుఃఖాలకు ప్రభావితం చెందకుండా ఉంటారో, సుఖ దుఃఖాలని సమంగా చూస్తారో, ఆ ధీరుడు అమృతత్వాన్ని పొందుతాడు అని భగవంతుడు చెబుతున్నాడు. పురుషర్షభ, పురుషర్షభ అనగా పురుషుల్లో ఉత్తమమైనటువంటి వాడు. అనగా ఎవరైతే సర్వ దుఃఖాలను సహిస్తూ నిరంతరం బ్రహ్మ చింతనం చేస్తారో వారిని పురుషోత్తముడు అంటున్నారు. ధీరః, ధీరుడు అనగా ఎవరు? విషయాల యందు నిగ్రహం అనేటటువంటిది ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వారిని ధీరుడు అన్నారు. అంటే మనం విషయాలను చూడగానే ఏమవుతుంది, మనం ఆకర్షిస్తూ ఉంటాము విషయాలకి. ఈ విషయాన్ని పొందాలి, ఏదైనా విన్నాము, ఓకే దాన్ని పొందాలి, లేదా ఏదైనా బాగా నచ్చినటువంటిది వండుకొని తినాలి, ఇటువంటివన్నింటికీ కూడా మనం ప్రభావితం చెందుతూ ఉంటాం. ఎవరైతే ఇంద్రియ విషయాలకు ప్రభావితం చెందకుండా ఉంటారో వారిని ధీరుడు అంటున్నారు. ఇలా సుఖ దుఃఖాలలో సమత్వాన్ని చూడడం. సుఖ దుఃఖాల్లో సమత్వం చూడడము అనంటే, సుఖం లభించితే ఉత్సాహంగా ఎగిరిపడటం కాకుండా, దుఃఖం లభించగానే ఏడుస్తూ ఉండటం, ఇలా కాకుండా సుఖం లభించినా దుఃఖం లభించినా కూడా రెండింటిని ఒకే విధంగా స్వీకరించగలగాలి. ఉదాహరణ తీసుకుందాం. మనం మందిరానికి వెళ్తున్నాం. మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టారు. ప్రసాదం చేదుగా ఉంది. ఇంకొక చోట ప్రసాదం పెట్టారు. తియ్యగా బావుంది. ఇప్పుడు రెండింటిని స్వీకరిస్తున్నాం. అది చేదుగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా అది ప్రసాదం కాబట్టి సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాం. అలాగే సుఖమైన, దుఃఖమైన కూడా రెండింటిని కూడా సమంగా చూడగలగాలి. రెండింటిని కూడా భగవంతుడు ప్రసాదంగా స్వీకరించగలగాలి. ఏదైనా కూడా సుఖమైన, దుఃఖమైన అనిత్యమైనది. ఎల్లప్పుడూ సుఖమే ఉండటం లేదు, ఎల్లప్పుడూ దుఃఖమే ఉండటం లేదు. కొంతకాలం వస్తుంది, పోతుంది. కొంతకాలం వస్తుంది, పోతుంది. నిన్న చూసాం, ప్రారబ్ధవశాత్తు వచ్చేటువంటివన్నీ కూడాను. కాబట్టి సుఖాన్ని, దుఃఖాన్ని మనం సమానంగా చూసాము అనుకోండి, అప్పుడు ఈ సుఖ దుఃఖాలకి మనం ప్రభావితం చెందకుండా ఉంటాం. ఎప్పుడైతే ఈ సుఖాలుఖాలకి ప్రభావితం చెందకుండా ఉంటామో, ఆ నిత్యమైన ఆత్మని నేనే అని తెలుసుకుంటామో, అప్పుడు అమృతత్వాన్ని పొందుతాము. దానికే శృతి మాత ఏం చెబుతున్నారు అంటే,
ఏతత్ అమృతం అభయం ఏతత్ బ్రహ్మ. ఈ అమృతమే ఎవరు అనంటే అభయం. భయం అనేటటువంటిది లేదు. అదే బ్రహ్మ. ఎక్కడైతే భయం లేదో అదే బ్రహ్మ. శాంతోదాంత ఉపరత స్థితిక్షుః సమాహితో భూత్వా ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి. సర్వం ఆత్మానం పశ్యతి అన్నారు బృహదారణ్యక ఉపనిషత్తులో. శమ, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహము, సమాధానం, చిత్త ఏకాగ్రత ఇవన్నీ పొంది వీటి ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని అంతటా కూడా ఆత్మని చూడాలి అని చెబుతున్నారు బృహదారణ్యక ఉపనిషత్తులో. మరొక శృతిలో అభయం వై బ్రహ్మ అన్నారు. నేను బ్రహ్మ అని ఎప్పుడైతే తెలుసుకుంటానో భయం అనేటటువంటిది ఉండదు. ఎందుకు అంటే బ్రహ్మ అభయ స్వరూపం కాబట్టి. ఈ రకంగా అమృతత్వం పొందడము అనంటే భయం అనేటటువంటిది లేకుండా ఉండడము. ఎప్పుడు లేకుండా ఉంటుంది భయం? నేను బ్రహ్మ అని తెలుసుకున్నప్పుడు మాత్రమే భయం లేకుండా ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.